మూడవ పత్రిక 9, 10 వచనాలున్నాడు. నేను సంఘమునకు ఒక సంగతి వ్రాసితిని. అయితే వారిలో ప్రధానత్వము కోరుతున్నది దయత్రేఫియే. ప్రధానత్వం కోరుకుంటున్నారు సహోదరి సహోదరులారా, జాగ్రత్త. దేనికి ప్రధానత్వము? ఏంటి ప్రధానత్వం వల్ల ఏంటి ప్రయోజనము? ఒకవేళ నీ మాట చెల్లుతుందనేటువంటి ఆలోచన కలిగినటువంటి వాడుగా ఉంటున్నావా? లేదా నా మాటే చెల్లాలని ఆలోచనలో ఉంటున్నావా? దేనికి ప్రాధాన్యత? నీ మనసును స్థిరపరచుకోవడంలో ప్రధానత్వం ఉండు. దేవుని ఆజ్ఞలను కట్టడలను గైకొనడంలోను నెరవేర్చడంలో ప్రధానత్వం ఉండు. అంతేగాని సంఘాల్లో ప్రధానత్వం కోరుకోవటమైంది. నేను మీకు ఒక సంఘమునకు ఒక సంగతిని వ్రాసితిని. అయితే వారిలో ప్రధానత్వం కోరుచున్నటువంటి దేత్రిఫియే మమ్మును అంగీకరించటం లేదు. అంటే దేవుని చిత్తమును ఎరగనటువంటి వారు, దేవుని చిత్తమును ఎరగకుండా దేవుని చిత్తానుసారముగా నడుస్తున్నటువంటి వారు, దేవుని మాటలు వినకుండా దేవుని చిత్తమును ఎరగనటువంటి వారు ఈనాడు సంఘములో అధిక ప్రాధాన్యతను కోరుకుంటున్నటువంటి వారుగా ఉన్నారు. జాగ్రత్త సహోదరి సహోదరులారా, సహోదరి